అండి. నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పైథాన్ లైఫ్ ఛానల్. సో, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి వైబ్ కోడింగ్ అనమాట. సో, చాలామందికి ఒక భయం ఉంటుంది కోడింగ్ అంటే. అంటే దీంట్లో చాలా రకాలైన ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సింటాక్స్ మిస్టేక్స్ అనేవి ఉంటాయి. ఒక సెమికోలన్ మిస్ అయినా కూడా సింటాక్స్ వచ్చేస్తుంది. ఇలా రకరకాలైన భయాలతో కోడింగ్ స్టార్ట్ చేయరు. లేదా కోడింగ్ అంటే చాలా భయపడుతూ ఉంటారు కదా! సో, ఇమాజిన్ చేయండి. జస్ట్ ఒక ఏఐకి మీరు లైక్ మీరు డిమాండ్ చేస్తారు, కమాండ్ చేస్తారు. ఇది ప్రిపేర్ చేయి, ఇది ప్రిపేర్ చేయి అనేసి. దానంతకదే అది క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో, ఇలా ఉంటే ఎంత బావుంటుంది గదా! సో, ఇప్పుడు కోడింగ్ నేర్చుకోవాలి లేదా కోడింగ్ చేయాలి అంటే ఇయర్స్ వేస్ట్ అవుతాయి, లేకపోతే టైం పడుతుంది అనుకునే వాళ్ళకి ఒక ఫుల్ స్టాప్ అనేది వచ్చేసింది. అదేంటి అంటే వైబ్ కోడింగ్ అనమాట. అంటే ట్రెండ్ అనేది చేంజ్ అవుతూ ఉంది. సో, ఈ వైబ్ కోడింగ్ కూడా కరెంట్లో చాలా వైబ్ అవుతూ ఉంది. దాన్నే మనం వైబ్ కోడింగ్ అనేసి అంటున్నాము. అసలు ఎలా యూజ్ చేయాలి దీన్ని? అసలు ఏంటి ఇది అంటే కనుక వైబ్ కోడింగ్ అనేది ప్రెజెంట్లో ఒక రన్ అయ్యే ఒక కోడింగ్ చేయడానికి ఒక హెల్ప్ లాగా. అది ఎలా అంటే ఆల్రెడీ మనం చేస్తూ ఉంటాము. లైక్ ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలి అనుకుందాం. సో, ఫస్ట్ థింగ్ ఇక్కడ చాలా ఏఐ టూల్స్ అనేవి ఉంటాయి కదా! లైక్ కోపైలట్ కానివ్వండి, కర్సర్ లేకపోతే చాట్‌జిపిటి ఇవన్నీ కూడా ఏఐ టూల్స్ రైట్. సో, దాంట్లోకెళ్ళి మనం ఒక ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే చాలు అది ఆటోమేటిక్‌గా చేసి ఇస్తుంది. సో, దాన్ని మనము టెస్ట్ చేసేసుకొని ఒకసారి చూసేసుకొని మనకి ఇంకేమైనా చేంజెస్ కావాలి, మ్యానిపులేషన్స్ కావాలి అంటే మనం మళ్ళీ ప్రాంప్ట్ అనేది ఇచ్చి ఎగ్జాక్ట్ ప్రాంప్ట్‌లో మనకు కావాల్సింది మనం చేయించుకుంటూ ఉంటాం. సో, దీన్నే మనం ఇప్పుడు వైబ్ కోడింగ్ అనేసి అంటున్నామనమాట. సో, జనరల్‌గా ఇది ఎవరికి యూజ్ అవుతుంది? మరి దీనివల్ల ఏమన్నా లైక్ స్మార్ట్‌నెస్ అనేది ఏమైనా పోతుందా? నాలెడ్జ్ అనేది గెయిన్ చేయకుండానే ఇంకా లేజీ అవుతుందా? ఇలాంటివన్నీ కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. దాన్ని కూడా క్లియర్ చేసేస్తాను చూడండి. సో, జనరల్‌గా ఇక్కడ వైబ్ కోడింగ్ చేయాలి అన్నా కూడా మనకి బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలి కోడింగ్ పైన. ఓకే. అసలు ఏం ఐడియా లేనిది మనకి ఈవెన్ దో బ్లైండ్‌గా నేను ఏఐ టూల్స్‌ని కూడా నమ్మమని చెప్పను. వై? బికాజ్ ఈవెన్ దో మీరు ఒకవేళ అది ఇచ్చినా కూడా మీరు టెస్ట్ చేయండి. మీరు ఎవ్రీథింగ్ ఎగ్జాక్ట్‌గా మీరు ఎలా కావాలో అలా చేయించుకోండి. లేకపోతే ఇచ్చిందైతే ఎగ్జాక్ట్‌గా తీసేసుకోకండి అనేసి నేను చెప్తాను. సో, ఇక్కడ మనకి డెవలపర్స్ ఉంటారు. ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒక 1 వీక్ పట్టొచ్చు. సో, ఆ 1 వీక్ పట్టే ప్లేస్‌లో ఇలాంటి వైబ్ కోడింగ్ అనే థీమ్‌లో మనం ఏమైనా తీసుకుంటే గనక జస్ట్ 1 అవర్‌లో అయిపోతుంది రైట్. ఇవి బేసికల్‌గా ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అంటే కంపెనీస్‌లో, స్టార్టప్స్‌లో ఎవరైనా ప్రాజెక్ట్స్ చేయాలి అనుకుంటున్నారు ఇప్పుడు స్టూడెంట్స్ వాళ్ళతో. అండ్ వాళ్ళకి యూజ్ అవుతుంది మెయిన్‌గా. అండ్ దాని తర్వాత చాలా లైక్ ప్రాజెక్ట్స్ ఏదైనా మంచిగా ఒక బిజినెస్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి యూజ్ అవుతుంది. సో, రకరకాలంగా ఇక్కడ వైబ్ కోడింగ్ అనేది యూజ్ అవుతూనే ఉంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేసి కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా! సో, బేసికల్‌గా ఇది దీన్ని యూజ్ చేసేసుకొని మనం ఎలా అంటే అప్‌గ్రేడ్ అవ్వాలి. ఇంకా దీన్ని యూజ్ చేసేసుకొని మనం ఇంకా ముందుకెళ్ళాలి. కాకపోతే ఇదే వైబ్ కోడింగ్ అనే థీమ్‌లోనే స్టక్ అయిపోయి జస్ట్ ఇంతే చాలు అనేసి అనుకోవడం కాదు. జస్ట్ దీన్ని యూజ్ చేసేసుకొని ఇంకా టైం వేస్ట్ అయ్యే ప్లేస్‌లో ఇంకా మనం క్రియేట్ చేసుకుంటూ ఐడియాస్ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేసుకుంటూ ఉండాలి. సో, మనకిక్కడ మనం మెయిన్‌గా దేనిపైన కాన్సంట్రేట్ చేయాలి అంటే గనక ఇక్కడ లాజిక్ వైబ్ కోడింగ్ ఎవరైనా యూజ్ చేస్తున్నా కూడా ఇక్కడ లాజిక్ పైన కంటే మన ఐడియాస్ అనేవిటివి అండ్ అలాగే క్రియేటివిటీ పైన మనం ఫోకస్ చేయాలి. వై? బికాస్ గ్రేట్ ఐడియాస్ ఉంటేనే మంచి ప్రాంప్ట్స్ ఇస్తాము. అండ్ అలాగే మనకి క్రియేటివిటీ అనేది ఎంత ఉంటుందో వెబ్‌సైట్ చేయడము అంటే చాలామంది ఆహ్, జస్ట్ కోడింగ్ వస్తే చాలు అనేసి చాలామంది అనుకుంటారు. కాకపోతే దానికి మన కోడింగ్ ఎంతొచ్చో దానికి డబుల్, ట్రిపుల్‌గా మనకి క్రియేటివిటీ ఉండాలి. కలర్ థీమ్స్ రావాలి మనకి. కలర్ థియరీ తెలిసి ఉండాలి. అండ్ అలాగే చాలా రకాలుగా మనకి ఇంకా డిఫరెంట్ నాలెడ్జ్ అనేది మనకి తెలిసి ఉండాలి. సో, ఓవరాల్‌గా ఒక క్రియేటివిటీ మైండ్‌సెట్ అనేది ఉండాలి. సో, ఈవెన్ దో ఇక్కడ మనకి ఎంత వైబ్ కోడింగ్ యూజ్ చేసినా కూడా మన క్రియేటివిటీని దానికి ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకుండాలి ఫస్ట్. దాని తర్వాతే దానికి చెప్పగలం ఏమైనా కూడా. కోడింగ్ అంటే సింపుల్. మనము గట్టిగా నేర్చుకుంటే ఈజీగా నేర్చేసేసుకుంటాం కొన్ని మంత్స్‌లో. కాకపోతే మన క్రియేటివిటీ అనేది కన్సిస్టెంట్‌గా మనం నేర్చుకుంటూ ఉండాలి. మోర్ దెన్
దిస్. సో ఎఫర్ట్స్ అయితే చాలా పెట్టాలి. ఈ ఫోకస్ అండ్ మెయిన్‌గా ఈ క్రియేటివిటీ పైన, ఐడియాస్ పైన చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉండాలి. రకరకాలైన వెబ్‌సైట్స్ మనము ఎక్స్‌పెరిమెంట్ చేస్తూ లేదా చూస్తూ దాన్ని రీసెర్చెస్ చేస్తూ సో ఓవరాల్‌గా బేసికల్‌గా ఎక్కడ ఎలాంటివి ఉంటాయి అనేసి మనకు ఐడియా ఉన్నప్పుడే మనం ఇలా క్రియేట్ చేస్తూ ఉండగలుగుతాం. నాట్ ఓన్లీ వెబ్‌సైట్స్, ఇక్కడ చాలా రకాలైన వైబ్ కోడింగ్‌ని యూజ్ చేసేసుకొని చాలా రకాలైన ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేసేయొచ్చు. సో ఇదండి అసలు వైబ్ కోడింగ్ గురించి వచ్చేసరికి టోటల్‌గా సింపుల్‌గా చెప్పాలి అంటే వైబ్ కోడింగ్ అంటే టైపింగ్ లెస్ అండ్ అలాగే బిల్డింగ్ మోర్ అనమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఫ్యూచర్‌లో వచ్చే డెవలపర్స్ అందరూ కూడా ఈ వైబ్ కోడింగ్‌ని యూజ్ చేసేసుకొని ఇంకా ఫాస్ట్‌గా, స్పీడ్‌గా అయితే డెవలప్ చేస్తూ ఉంటారు, బిల్డ్ చేస్తూ ఉంటారు. ఇదండి. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1999కి మాత్రమే. అండ్ ఇక్కడ మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మీకు మాక్ ఇంట్రడ్యూస్, రెజ్యూమే బిల్డింగ్, కెరీర్ గైడెన్స్, స్టడీ మెటీరియల్స్ అండ్ అలాగే మీకు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. సో వాట్ నాట్ ఎవ్రీథింగ్ కూడా కవర్ అప్ అయిపోయి ఉంటాయి. మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా అంటే నేనే చెప్తున్నాను చూడండి. ఫస్ట్ థింగ్ సిలబస్ చూడండి. అండ్ దాని తర్వాత ఫ్రీ డెమో అనేది చూడండి, అంటే ఫ్రీ క్లాస్. ఇవి 2 ఓకే లేదా ఫ్రీ డెమో నచ్చింది, అర్థమవుతుంది అన్నప్పుడే జాయిన్ అవ్వండి. ఓకే. అండ్ ఎలా జాయిన్ అవ్వాలి అంటే నేను డిస్క్రిప్షన్‌లో ఆల్రెడీ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసాను. జస్ట్ అప్రోచ్ మై పైథాన్ లైఫ్ టీమ్. వాళ్ళంతా కూడా డిస్కస్ చేసేస్తారు. ఎవ్రీథింగ్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ దాని తర్వాత మీకు లైక్ నో అనుకుంటే గనుక కామెంట్ సెక్షన్‌లో పైథాన్ అనేసి టైప్ చేసినా నేను అక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. చెక్ ఇట్ ఔట్. అండ్ ఫైనల్లీ మన పైథాన్ లైఫ్ ఛానల్‌లో అయితే మీకు 70+ ఐటీ కోర్సెస్ అనేవి ఉన్నాయి. అది కూడా ఫ్రీగా. సో స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకోవాలి ఫ్రీగా మదర్ టంగ్‌లో అనుకునే వాళ్ళకి మంచి సోర్స్ అనమాట. సో ఒకసారి చూసేసి లైక్ మంచిగా స్కిల్స్ అనేవి అప్‌గ్రేడ్ చేసేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.